దిస్ ఈస్ మారుతి. ఫస్ట్ టైం మీతో ఇలా మాట్లాడటం టెన్షన్గా ఉంది, అయినా పర్లేదు మాట్లాడిస్తున్నా. ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే అబౌట్ మై సెల్ఫ్, నా గురించి నేను చెప్పుకున్నాను. నీ గురించి ఏముందో చెప్పుకోవటానికంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినవాడిని. ఓకే, ఫస్ట్ నేను ఈ ఎడిటింగ్ కెరియర్ని ఎందుకు చూస్ చేసుకున్నానో చెప్తాను. ఈ ఎడిటింగ్ని కెరియర్గా ఎందుకు చూస్ చేసుకున్నానో చెప్తాను. ఎందుకు ఎడిటింగ్ అంటే ఎంత పిచ్చో చెప్తాను. ఎందుకు నువ్వు బీటెక్ ఫెయిల్ అయ్యావంటే చెప్తాను. ఇవన్నిటికీ చెప్పాలంటే నేను ఈరోజు మాట్లాడాలి. చాలామంది రిలేటివ్స్ ఒకటే అంటారు, సాఫ్ట్వేర్ తీసుకోవచ్చు కదా కెరియర్ బాగుంటుంది అని, బాగా చదువుకోవచ్చు కదా కెరియర్ బాగుంటుంది అని. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటి అంటే సాఫ్ట్వేర్ గురించి తెలియని వాళ్ళు కూడా నువ్వు సాఫ్ట్వేర్ తీసుకో బాగుంటుంది అని చెప్పటమే ఒక పెద్ద జోక్లాగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, వాళ్ళు అది చేశారు కాబట్టి నువ్వు కూడా అదే చెయ్యి అనే సిచ్యువేషన్కి వచ్చేసాం. అరే వాడికి ఒక్క టాలెంట్ ఉంది, వాడు ముందుకు సాగుదామని చూస్తున్నాడు అంటే లేదు, వాళ్ళు బీటెక్ చేశారు, బాగా చదివారు, నువ్వు కూడా అదే చెయ్యి అనే సిచ్యువేషన్కి వచ్చేసాం. సేమ్ మా పేరెంట్స్ అలానే అన్నారు, మా ఫ్రెండ్స్ పేరెంట్స్ అలానే ఉన్నారు. నేను చూసిన ప్రతి ఒక్కరూ 82% ఆఫ్ ది స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చెయ్యట్లేదు. నేను ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ చేస్తున్నాను. ఎలా అయిపోయాయో తెలియదు 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్లో నేను చదివింది ఏమీ లేదు. నేను తెలుసుకుంది ఎడిటింగ్. నేను బీటెక్ చేస్తున్నా సరే ఎడిటింగ్ మాత్రం ఎక్కడా వదలలేదు. ఎందుకంటే నా లైఫ్ అదే, నేను కెరియర్గా చూస్ చేసుకున్నది అదే. అలా ఎలా వదులుకుంటాను? నేను ఇష్టం అయ్యి రాలేదు బీటెక్లోకి, కష్టంగా వచ్చాను. ఎంతమందో మన వెనక చెప్పుకుంటారు కదా, నీకెందుకు ఆ వీడియో ఎడిటింగ్, ఎందుకు నువ్వు సినిమాల్లోకి, అటు ఫ్యూచర్ లేదు అని చాలామంది చెప్పారు. కానీ నా ప్రాణం అట్టే ఉంటుంది. ఎందుకంటే ఎందుకో తెలియదు, బట్ ఎడిటింగ్ అంటే ఒక పిచ్చి. ఆ పిచ్చితోనే బీటెక్ 4 ఇయర్స్ కంప్లీట్ చేశాను. ఆ పిచ్చితోనే ఇప్పుడైనా మనకి యాన్యువల్ డే జరిగిన, ఫ్రెషర్స్ డే జరిగిన పోస్టర్ ప్రజెంటేషన్కి నేను పార్టిసిపేట్ చేసేవాడిని. ఎందుకంటే అది ఎడిటింగ్ గురించి. మనలో ఉన్న టాలెంట్ మొత్తం ఆ పోస్టర్ ప్రజెంటేషన్లో ఇవ్వాలి. నేనైతే నా బెస్ట్ ఇచ్చేవాడిని, ఓకే గుడ్ అనేవాళ్ళు. కానీ నేను కోరుకుంది ఈ అప్రిషియేషన్ కాదు, ఇక్కడ అప్రిషియేషన్ కాదు, ఎడిటింగ్ ఫీల్డ్లో అప్రిషియేషన్ కావాలని కోరుకునేవాను. 4 ఇయర్స్లో నాకు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అందరూ ఆ 10 బ్యాక్లాగ్స్ గురించే మాట్లాడతారు తప్ప 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, అవి కంప్లీట్ చేయాలనుకుంటున్నావా లేదా ఆపేయాలనుకుంటున్నావా లేదా ఏంటి నీ లైఫ్, ఇటువైపు నీ కెరియర్ అనేవాళ్ళు ఒక్కరు లేరు. నీకు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, ఈ 10 బ్యాక్లాగ్స్ ఉంచుకొని ఏం చేస్తావు, ఏం చదువుతున్నావు నువ్వు అనేవాళ్ళు తప్ప 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా పాస్ అవుతాలే చిన్నంగా రాయి అనేవాళ్ళు లేరు. ఏం చదువుతున్నావు, ఇదేనా నువ్వు చదివేది, అందుకనే నువ్వు ఎడిటింగ్ అంటున్నావా, నువ్వు బీటెక్కే చేయలేకపోతున్నావు, ఎడిటింగ్ ఎందుకు నీకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇప్పటికీ అడుగుతూనే ఉన్నా, ఇప్పటికీ అనుకుంటూనే ఉంటా, మన చదువుకి మన టాలెంట్కి సంబంధం ఏంటి? మనం చదువులో ఇక్కడ ఉంటాం, కానీ నాకు టాలెంట్ ఎక్కడుంది? ఈ టాలెంట్ని వదిలేసి చదువునే ఎందుకు చూస్తున్నారు? చదువు రానోడికి కూడా చదవాలనే ఉంటుంది, బట్ వాడికి మైండ్ ఎటో ఉంటే ఇంకా ఏం చదవాలనిపిస్తుంది? వాడి కెరియర్ని చూస్ చేసుకున్నాడు, ఎంతవరకు నాకు అర్థం కాదు. బీటెక్ ఒక గొర్రెల మందలాగా అట్టే వైపు వెళ్తారు. అరే వాడికి టాలెంట్ ఉంది అని ఒక్కరు కూడా
ఎందుకు? చదువు కంటే టాలెంట్ ఉన్నవాడికే మంచి కెరియర్ ఉంటుంది. ఐ ట్రస్ట్, ఐ అగ్రీ దట్. చదువు లేకపోయినోడు టాలెంట్ ఉన్నా బతకగలడు, చదువు లేనోడు టాలెంట్ ఉన్నా బతకగలడు. చదువు ఉన్నోడు అక్కడ టాలెంట్ లేకపోతే వేస్ట్. నేను బీటెక్ ఇష్టపడి వెళ్ళిన వాళ్ళని నేను ఏం జడ్జ్ చేయట్లేదు, బాగా చదివే వాళ్ళని నేను జడ్జ్ చేయట్లేదు. నాలాంటి వాళ్ళు బీటెక్కి ఎందుకు? వాళ్ళు చదవలేరు. 4 years వేస్ట్ చేసుకోవటం ఎందుకు? ఆ 4 yearsలో వాడి నచ్చిన కెరియర్ని చూస్ చేసుకొని వాడి టాలెంట్కు తగ్గ కెరియర్ని చూస్ చేసుకొని ఆ కెరియర్లోకి వెళ్ళటం కరెక్టా? లేదు నీకు చదువు వచ్చినా రాకపోయినా నువ్వు బీటెక్లోనే చదవాలి అనుకోవటం కరెక్టా? తెలిసిన మా సిస్టర్ ఉంది, చాలా బాగా డ్రా చేస్తుంది. తను డ్రా చేసే విధానం చూస్తుంటే పెద్ద ఆర్టిస్టే అవ్వచ్చు. తనకు కూడా చాలా ఇష్టం ఆర్టిస్ట్ అవుదామని. బట్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే వాళ్ళు బీటెక్ చేశారు, నువ్వు బీటెక్ చేయాలి అంతే. వాళ్ళు ఇంజనీర్ చేశారు, నువ్వు ఇంజనీర్ చేయాల్సిందే. ఆర్టిస్ట్ తెలీదు వాళ్ళకి. ఇంజనీరింగ్ అంటే తెలుసు, ఎందుకంటే పక్కన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. ఆర్టిస్ట్ని ఎవరిని చూడలేదు కాబట్టి వాళ్ళ గురించి ఇలాగ తెలియదు. తెలిస్తే అలా మాట్లాడరు కదా. బీటెక్ వాళ్ళని చూశారు కాబట్టి ఆ బీటెక్ గురించే తెలుసు. ఇవి నాలో ఉన్న ప్రశ్నలు, నాలో నేనే వేసుకున్న ప్రశ్నలు, నాలో నేనే చెప్పుకున్న బాధ. ప్రతి ఒక్కరూ సరే ఎందుకు నేను ఎడిటింగ్ అని చెప్తాను, నేను గర్వంగా ఎడిటింగ్ అని చెప్పుకుంటున్నాను. నేను గర్వంగా నాకు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి అని నేను అబద్ధం ఏం చెప్పట్లేదు. నాకు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను చెప్పొచ్చు నాకేం బ్యాక్లాగ్స్ లేవు, ఎక్కడి నుంచో సర్టిఫికేట్ తెచ్చుకొని చూపించు. బట్ నాకు అలా కాదే. నేను ఎడిటింగ్లో కరెక్ట్గా ఉన్నాను, బీటెక్లోనూ కరెక్ట్గానే ఉన్నాను. అయినా సరే ఎందుకు నా లైఫ్ ఎటుపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు వీళ్ళనే మాటలకి. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది నేను ఎంచుకునే కెరియర్ రైటా లేదా అని. బైలక్ నా కజిన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు కాబట్టి, లేదన్నా నువ్వు కెరియర్లో నువ్వు ఎంచుకున్న కెరియర్లో నువ్వు సాధిస్తావు, మేము సపోర్ట్ ఇస్తాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కజిన్స్ లేకపోతే నేను అంత స్ట్రాంగ్గా ఉండేవాడిని కాదేమో. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా తక్కువే, చాలా సపోర్టెడ్గా ఉంటారు. కానీ ఎందుకు ఉండరు? పేరెంట్సే ఎందుకు ఉండరు? కజిన్స్ ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఎందుకు ఉండరు? ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, పేరెంట్స్ అర్థం చేసుకోలేదు. ఇది ట్రూ, ఇది ఖచ్చితంగా ఇది ట్రూ. నేను పేరెంట్స్కి చెప్పాలనుకునేది ఒకటే, వాళ్ళ టాలెంట్ని చూడండి, వాళ్ళ చదువును చూడండి. వాళ్ళ చదువును చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది వీడిని బీటెక్లో జాయిన్ చేయించాలా లేదా అని. అరే 40% ఉన్న వాళ్ళని బీటెక్లోనే, 50% ఉన్న వాళ్ళని బీటెక్లోనే ఎందుకు? ఓకే ల్యాగ్ అవుతుంది వీడియో. ఇంకా నేనైతే వీడియో ఎడిటింగ్ వైపే వెళ్తాను, వీడియో ఎడిటింగ్నే కెరీర్గా చూస్ చేసుకుంటున్నాను. అటే ఉంటా, అటే వెళ్తా, అక్కడే సక్సెస్ అవుతా, అక్కడే మంచి పొజిషన్లో ఉంటా, ది బెస్ట్ ఇస్తా, ది బెస్ట్ క్వాలిటీ ఇస్తా, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తా. ఇవి చాలా ఇస్తా. ఎడిటింగ్ మీద చాలా గ్రిప్ వచ్చేదాకా వదలను. ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అవుతాను. నా డ్రీమ్ ఏమన్నా ఉంది అంటే నేను ఎడిటింగ్లో సక్సెస్ అవ్వటమే, ఓ ప్రొఫెషనల్ ఎడిటర్గా అవ్వటమే నాకు కావాల్సింది. ఓ మంచి ఎడిటర్గా అవ్వాలి, అప్రిషియేషన్ కావాలి. ఒక గుడ్ అప్రిషియేషన్ ఈజ్ ద బెస్ట్ వాల్యూ ఆఫ్ ది హ్యూమన్. ఒక అప్రిషియేషన్ అనేది వాడు చేసే పనిలో ఒక బూస్టప్ని ఇస్తుంది. వాడికి ఇంకా ఏదో చెయ్యాలి అనిపిస్తుంది, ఇంకా వాడికి చాలా థాట్స్ వస్తాయి, ఒక క్రియేటివ్ థాట్స్ వస్తాయి. నేను లాస్ట్గా చెప్పాలనుకునేది ఒకటి,
మీకు నచ్చిన వైపు వెళ్ళండి. పేరెంట్స్ ప్రెజర్ పెట్టారు అంటే చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి, వాళ్ళు అర్థం చేసుకునేదాకా చెప్పండి. నువ్వు చూస్ చేసుకున్న కెరియర్కి వాళ్ళు నమ్మే విధంగా చెప్పండి, వాళ్ళకి అర్థం అయ్యే విధంగా చెప్పండి. నేను ఎలానో కోల్పోయాను, ఇప్పుడైనా చెప్తున్నాను, మీకైనా చెప్తున్నాను, పేరెంట్స్కి అర్థమయ్యేలాగా చెప్పండి. బయట వాళ్ళ సంగతి ఆగండి. ఎందుకంటే నువ్వు సక్సెస్ అయినప్పుడు ఆ బయట వాళ్ళే ఫస్ట్ నిన్ను అప్రిషియేషన్ చేస్తారు. అందరూ అంటున్నారు డబ్బు ఉన్నవాడికే వాల్యూ అని, ఇప్పుడు డబ్బు లేనివాడికి వాల్యూ లేదు అని. నమ్మండి, అది కూడా నమ్మండి, అది కూడా కరెక్టే. డబ్బు ఉంటేనే పలకరిస్తారు, డబ్బు లేకపోతే పలకరివ్వరు. మీరు బాగుండాలి, మీ పేరెంట్స్ బాగుండాలి, మన చుట్టుపక్కల ఉండే సొసైటీ బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే అందరికీ బాగుంటుంది. ఏ ఒక్కరూ బాగోపోయినా ఈగోస్ వస్తాయి, పొజిటివ్ వస్తుంది. ఇవన్నీ చూసుకోవాలి. మన కెరియర్, మన లైఫ్ మనది. ఇది ఎవరు సొత్తు కాదు. నీ టాలెంట్ నీ దగ్గరే ఉంటుంది. అది ఎవ్వరూ సరే ఎవ్వరు వేరు చేయలేరు. నేను బాగా నమ్ముతాను అది. అలానే లాస్ట్కి వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 3 months అవుతుంది. ఓకే, బాగానే ఉంది గ్రోత్, కానీ ఇంకొంచెం బాగుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. నేను పెట్టిన ప్రతి వీడియో చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే నాకు బూస్టప్ వస్తుంది, మంచి వీడియోలు చేస్తాను. నన్ను యూట్యూబ్లో సపోర్ట్ చేయండి. ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ నేను ఇస్తాను. ప్లీజ్. నేను లైఫ్లో త్వరగా సక్సెస్ అవ్వాలి అంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరిచ్చే సపోర్ట్తో నేను కెరియర్లో ఫాస్ట్గా సక్సెస్ అవుతాను. మనలాంటి అందరూ సక్సెస్ అవుతారు. మనమే సపోర్ట్ ఇవ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సపోర్ట్ చేయండి. నాకు చాలా 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 అంటే హెల్ప్ అవుతుంది. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఎనర్జీని ఇస్తుంది. నేనేమో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఫస్ట్ టైం నా కెమెరా ముందు కూర్చొని మాట్లాడటం, నేను తప్పుగా ఏమైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నాకు జరిగింది, నేను అనుకున్నది, నా మైండ్లో ఉన్నది నేను చెప్పానంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గోకుల్ ఎడిట్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.